బేసిక్ సెట్ వచ్చేసరికి మీకు 21 days వస్తుంది 1 time షేక్ తీసుకుంటే. యాక్చువల్లీ మనం ఒక ఫుడ్ నుంచి ఇంకొక ఫుడ్ లోకి మారాలంటే కొంచెం ఇండియన్స్ కి అయితే కష్టంగానే ఉంటుంది కదా. సో మనం ఒక మీల్ కి ప్రిపేర్ అయిపోయి చిన్నప్పటి నుంచి ఉంటాము, అది చేంజ్ చేసుకొని షేక్స్ తీసుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. దానికి అలవాటు పడటానికి మాత్రమే బేసిక్ అన్నమాట. అసలు ఫస్ట్ మంత్ మొత్తం మీకు అలవాటు చేసుకోవటానికి బేసిక్ గా మీరు బాడీ క్యాలరీస్ ని ఎలా ఉంటుంది, న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకోవడానికి మాత్రమే ఫస్ట్ బేసిక్ మంత్ ఉంటుంది. తర్వాత 3 months మీకు వెయిట్ లాస్ ప్రాసెసింగ్ అనేది ఉంటది అనమాట. మీకు వెయిట్ లాస్ 1 to 3 kgs అయిందనుకోండి, సో హ్యాపీ, మీ బాడీ రిసీవ్ చేసుకుంటుంది, మంచిగా ఉంటుంది. ఒకవేళ మీరు 1/2 kg 1 kg తగ్గారు 21 days లో 1 time షేక్ తీసుకొని అనుకుంటే మీ బాడీ స్లోగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు 2 meals లో క్యాలరీస్ ఎక్కువ ఇస్తున్నారని అర్థం. అప్పుడు అలాంటప్పుడు 2 meals లోకి కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్క పూట షేక్ తాగి 1 time ఒక్క నెలే తాగాను